ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆనాటి కాలంలో మోషే ప్రవక్త చెప్పిన విధంగా, మీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడు. ఆయన మాటలు అనుసరించి ఆశీర్వచనములు పొందండి, అవి మీకు ఎంతో మేలు అని మోషే అప్పటి ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచారు. ఆ విధంగానే అట్టి దేవుడిని గురించి మనం ధ్యానించుకునే ఈ జీవము కలిగిన ఈ మాటలు వింటున్న వారికి అందరికీ ప్రభుయేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి పరమ తండ్రికి ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని గురించి, ఆయన నిజముగా దేవుని కుమారుడు అని వాక్యములో వ్రాయబడిన మాటలను మనం ధ్యానించుకున్నాము. ఇప్పుడు దైవ కుమారుడైన యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు, మరణించిన తరువాత జరిగిన సంగతులు, సమాధి చేయబడి మృతుడై లేచిన తరువాత జరిగిన సంగతులను మనం సంభాషించుకుందామండి. ఆ రాత్రి వేళ గెత్సేమనే తోటలో ఉన్న యేసు ప్రభువును ఆయనకు కలిగిన 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వారిచే 30 వెండి నాణములకు ఆశపడి ప్రభువుని ముద్దు పెట్టుకుని అధికారులకు అప్పగించాడు. ప్రభువుతో 3.5 సంవత్సరాలు కలిసి తిరిగిన ఇస్కరియోతు యూదా ప్రభువుని శత్రువులకు అప్పగించాడు. అయినా ప్రభువు ఆ శిష్యుడును ఏమీ అనలేదండి. ఆ రాత్రి వేళ సైనికులు, అధికారులు ఎంతోమంది వచ్చి ఆయనను బంధిస్తూ ఉన్నప్పుడు పేతురు కోపముతో మండిపడ్డాడు. ప్రభువా, ఈ కత్తితో వీరిని నరకమంటావా అని అడిగాడు. అప్పుడు ప్రభువు పేతురును నివారించాడు. అయినా పేతురు తొందరపాటుతో ప్రధాన యాజకునికి దాసుడైన ముల్కు అనే వ్యక్తి చెవిని నరికివేశాడు. అప్పుడు ప్రభువు పేతురును గద్దించి ముల్కు చెవిని ముట్టి స్వస్థతపరిచాడు. ఆ కష్ట సమయంలో కూడా ప్రభువు సహనం కోల్పోలేదండి. తండ్రి చెప్పిన పని నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. కానీ వారంతా ఎన్ని బాధలు, శ్రమలు పెట్టినా, అవమానపరిచినా, అపహసించినా ఆకాశములో ఉండే తండ్రి వైపే చూచాడు. కానీ ఏమీ బాధపడలేదు. శిష్యులందరూ భయపడి ప్రభుని విడిచి అక్కడ నుండి పారిపోయారు. కానీ యోహాను తన తల్లితో సిలువ దగ్గర ఉన్నప్పుడు ప్రభువు సిలువపై నుండి మాట్లాడుతూ తల్లి బాధ్యత యోహానుకు అప్పగించాడు. మరియమ్మ తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుబడే శ్రమలకు చూసి తలడిల్లిపోయింది. ఆనాటి కాలంలో యెరూషలేములో సుమయోని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకుపోతుంది అన్న మాట గుర్తుకు వచ్చి ఎంతగానో దుఃఖించింది. ఆ ఖడ్గమే ఈ శిలువ శ్రమ అని ఆక్రందన చేసింది. మరియమ్మకు యేసోపుతో పుట్టిన 4 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. అయినా ప్రభువు జ్యేష్ఠుడిగా ధర్మశాస్త్ర ప్రకారంగా తన తల్లి అయిన మరియను యోహానుకు శిష్యుడికి అప్పగించి తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. గొల్గతా కొండపై యేసు ప్రభుతో పాటు 2 దొంగ వ్యక్తులను కూడా యేసుకు కుడి ప్రక్కన ఒకరు, ఎడమ ప్రక్కన ఒకరు సిలువ వేశారు. వారిలో ఒక దొంగ ప్రభువైపు చూసి, యేసు, నన్ను క్షమించు ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని పశ్చాత్తాపముతో అడిగినప్పుడు యేసు ఆ నేరస్తుడిని చూసి, నీవు నాతో కూడా నేడు పరదైసులో ఉంటావు అని వాగ్దానమిచ్చాడండి. ఆ దైవ కుమారుడైన యేసయ్య వాగ్దానమిచ్చి నెరవేర్చే దేవుడు. యేసు నీ రాజ్యములో భువికే తెంచిన రోజు, యేసు నీ రాజ్యములో భువికే తెంచిన రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇలా వేడి తిని విలపించుచును ఈడేరెను నా మనవి, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో. పరదైసుని ఈ దినమే నా ఆనందములోను, పరదైసుని ఈ దినమే నా ఆనందములోను,
వాగ్దానము చేయగనే పాల్గొందువు నీవనుచు, వాగ్దానము చేయగనే పరలోకమినా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. పరలోకమినా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో పరికించిన శుభదినము, గమనించిన క్షణము, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. మానవులలో ఏ ఆత్మ నశించిపోవటం తండ్రికి ఇష్టం లేదు కనుక ప్రభువు ఎంతటి పాపినైనా క్షమించే హృదయం కలవాడండి. ప్రతి ఒక్కరికి ఆయన దగ్గర మాత్రమే పాప విమోచన, పాప క్షమాపణ, పరలోక భాగ్యం కలుగుతుంది. అట్టి దేవుడిని మనము విడనాడకూడదు. ఎంతటి పాపినైనా ఆ బందిపోటును, దొంగను క్షమించిన రీతిగా అందరినీ అదేవిధంగా క్షమిస్తాడు, పరలోకములో చోటు కల్పిస్తాడు. యేసు ప్రభువు శిలువపై తండ్రికి ప్రార్థించి, దేవా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని ప్రార్థిస్తూ, నేను దప్పిక కొనియున్నాను అని అన్నప్పుడు వారు చేతి నీటిలో చిరకను ముంచి త్రాగటానికి ఇచ్చారు. ప్రభువు అవి తాగలేక పక్కకి తల వంచాడు. ప్రభువు దాహమవుతుంది అని అన్నారు. నాకు దాహమవుతుంది, నేను దప్పిక కొనియున్నాను అని అంటే దైవకుమారుడైన యేసుకు ఈ లోకరీత్యా అయ్యే నీళ్ల దప్పిక కాదు అది. ఆయనే ఒక సజీవ జలము, అందరి దప్పిక తీర్చేది ఆయనే. ఆ ప్రభువుకైన దప్పిక మానవుల ఆత్మల రక్షణ కొరకు అయిన దప్పిక అది. ఆ విధంగా మానవుల రక్షణ కొరకు శిలువలో 7 మాటలు ప్రభువు పలికారు. ఆఖరి మాటలో సమాప్తమైనది అని బిగ్గరగా కేకవేసి ప్రభువు తన ప్రాణము వదిలాడు. ఆ శిలువ సమయములో ప్రభువు తల్లి మరియా, మగ్ధలేనే మరియా, యోహాను తల్లి సలోమి, ఇంకా గలిలయ నుండి వచ్చిన వారు ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. ప్రభువు గురువారం రాత్రి 9 గంటలకు బంధింపబడిన తరువాత వారి చేత గెత్సేమనే తోటలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆ తర్వాత శుక్రవారం ఉదయం 9 గంటలకు శిలువ భుజాన పెట్టుకొని మోసుకుంటూ 12 గంటలకు గొల్గొతా కొండకు చేరారు. 12 గంటలకు కొయ్య శిలువపై ప్రభువుని పడుకోబెట్టి మేకులతో బిగించి ఆ శిలువను పైకెత్తి 7 అడుగుల గుంటలో దించారు. ప్రభువు భూమికి ఆకాశమునకు మధ్య శిలువలో వ్రేలాడుతూ శుక్రవారం పగల 3 గంటలకు తన ప్రాణం వదిలివేశాడు. ఆ సమయంలో 4 అంగుళాల మందము కలిగిన దేవాలయములోని గర్భాలయపు అడ్డుతెర నడిమికి పైనుండి క్రిందకి చీలిపోయింది. అంటే ప్రభువు రక్తము ద్వారా దేవునికి మానవులకు మధ్యన ఉన్న పాపము అనే అడ్డుతెర చినిగిపోయింది. ఆనాటి ఏదైనా తోటలో మొదటి మానవుడైన ఆదాము నుండి కలిగిన పాపము అనే అడ్డుతెర కడపటి ఆదామైన యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవునికి మానవులకు మధ్యన ఉన్న పాపము అనే అడ్డుతెర తొలగిపోయింది. ప్రతి మానవునికి పాప క్షమాపణ, విమోచన కలిగి దేవుని సన్నిధిలో నేరుగా ప్రవేశం దొరికింది. ప్రభువు శిలువలో చిందించిన రక్తము ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు సన్నిధిలో చోటు దొరికింది. ప్రభువు పగలు 3 గంటలకు మరణించిన తరువాత యేసు ప్రభువుకు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు అనే ధనవంతుడు ఆ శుక్రవారం సాయంకాలమున అంటే 6 గంటలకు ముందుగా ఒక్కడే ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి,
యేసు దేహమును నాకు ఇవ్వండి అని అడిగి మనవి చేసుకున్నాడు. ఈ అరిమతయి యోసేపు ప్రభువుకు సమీప బంధువు. ఆయన యూదులలో ధనవంతుడయుండి ఎంతో ఘనత కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు. ఆయన ఎంతో సజ్జనుడు. ఈయనకు ప్రభు దైవకుమారుడని తెలుసు. ఈయన ప్రభువుని ఎంతగానో ప్రేమించాడు. ఈయన తనకు మరణము సంభవించకముందే ఒక రాతిలో సమాధి తొలగించుకుని ఉన్నాడు. ఆనాటి కాలంలో చాలామంది వారి మరణానికి ముందుగానే సమాధులను చేయించుకునేవారు. ఈ అరిమతయి యోసేపు కూడా ఆ విధంగానే ఒక రాతిలో సమాధిని తొలిపించుకున్నాడు. ఈయన పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహం ఇవ్వమని అడిగినప్పుడు పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయాడా అని ఆశ్చర్యపోయాడు. మరలా ఒక శతాధిపతిని తన దగ్గరకు పిలిపించుకొని యేసు చనిపోయాడా అని అడిగినప్పుడు అవును చనిపోయాడని ఆ శతాధిపతి తెలియపరిచాడు. పిలాతు అక్కడ ఉన్న శతాధిపతి మాటలు కూడా విన్న తరువాత అరిమతయి యోసేపుకు యేసు దేహమును అప్పగించండి అని పిలాతు ఆజ్ఞ ఇచ్చాడు. పిలాతుకు చెప్పిన ఈ శతాధిపతి ప్రభు చనిపోయినప్పుడు ప్రకృతిలో జరిగిన మార్పులు చూసి భయపడి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని నమ్మినవాడు. ఆయనే పిలాతుకు చెప్పింది ప్రభు శిలువపై చనిపోయాడు అని. అరిమతయి యోసేపు యేసు దేహమును తీసుకుని వచ్చిన తరువాత పరిసయ్యుడైన నికోదేము కూడా వచ్చాడు. ఆయన ప్రభువు కొరకు బోళముతో కలిపిన అగరు అనే సుగంధ తైలము 150 సేరులు తెచ్చాడు. అదంతా అరిమతయి యోసేపు నికోదేము కలిసి యేసు దేహమునకు పూసి శుభ్రమైన నార బట్టలు చుట్టి యూదుల ఆచారం ప్రకారంగా యేసు దేహమును సిద్ధపరిచి అరిమతయి యోసేపు తన కొరకు తొలిపించుకున్న ఆ కొత్త రాతి సమాధిలో యేసు దేహమును ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి అరిమతయి యోసేపు నికోదేము ఇద్దరు వెళ్ళిపోయారు. ఆ సమాధికి ఎదురుగా మగ్ధలేనే మరియా, వేరొక మరియా, ఇంకా కొంతమంది స్త్రీలు కూర్చుని సమాధి వైపు చూస్తూ ఉన్నారు. యేసును సమాధిలో పెట్టిన తరువాత ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు దగ్గరకు వచ్చి, అయ్యా, ఆ వంచకుడైన యేసు సజీవుడిగా ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను సమాధి నుండి పునరుత్థానుడై లేస్తానని ప్రజలందరికీ బోధించాడు. కాబట్టి 3వ రోజు వరకు ఆ సమాధిని భద్రము చేయమని శతాధిపతులకు సైనికులకు ఆజ్ఞాపించండి అని మనవి చేసుకున్నారు. ఆయన చెప్పినట్లుగానే యేసు శిష్యులు గనక వచ్చి ఆయనను ఎత్తుకుని పోయి యేసు మృతులలో నుండి పునరుత్థానుడిగా లేచాడు అని చెబుతారేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదిగా ఉంటుంది కనుక సమాధిని మరింత భద్రముగా ఉంచమని సైనికులకు ఆజ్ఞాపించండి అని ధర్మశాస్త్రము చదివిన ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రమునందు పండితులైన పరిసయ్యులు దైవకుమారుడైన ప్రభువును గురించి పిలాతుతో ఆ విధంగా మాట్లాడారు. అప్పుడు పిలాతు వారి వైపు చూసి, అక్కడ కావలివారు ఉన్నారు కదా, కావాలంటే మీరు కూడా అక్కడికి వెళ్ళి మీకు చేతైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి అని పిలాతు వారికి సమాధానం ఇచ్చాడు. వెంటనే వారంతా వెళ్ళి సమాధికి అడ్డుగా ఉంచిన రాతికి ముద్ర వేసి సమాధిని భద్రపరిచారు. ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆ రాతికి ఎందుకు ముద్ర వేశారంటే ముద్ర ఉన్న వాటిని ముట్టకూడదు కనుక ఎవరూ తీయకుండా ఉంటారని సమాధి రాయికి ముద్ర వేసి సీల్ చేశారు. యేసు ప్రభువు మరణించినప్పుడు జరిగిన అద్భుత ఆశ్చర్య కార్యములు వారి కళతో చూసి కూడా చూడనట్లే ఉన్నారండి వీరంతా. ప్రభువు తన ప్రాణము వదిలినప్పుడు శిలువపై సూర్యుడు అదృశ్యమయ్యాడు. దేశమంతా చీకటి కమ్మింది, భూమి కంపించింది, రాళ్ళు బద్దలైపోయాయి. అయినా వారు నమ్మలేదు. వారి ఆధిపత్యాలను గురించి పాటుపడ్డారు, కానీ ప్రభు బోధను గుర్తించలేకపోయారు. ప్రవక్తలు రాసిన ప్రవచనాలను అర్థం చేసుకోలేకపోయారు. ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు చేసిన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు, చనిపోయిన వారిని బ్రతికించటం, నీటిని ద్రాక్షారసంగా మార్చటం, అందరి రోగాలు స్వస్థపరచటం, లాజరును చనిపోయిన 4వ రోజున బ్రతికించటం, ఇవన్నీ చూశారు. అయినా ప్రభువుని, ఆయన బోధనలను నమ్మలేదు. ఆయన బోధించిన 3.5 సంవత్సరాలలో జరిగినవన్నీ చూస్తూ చూడనట్లే ఉన్నారు.
ప్రభువు యూదా బెత్లెహేములో పుట్టి గలిలయలోని నజరేతు అనే ఊరిలో పెరిగి పెద్దయ్యాడు కనుక వారంతా ప్రభువుని నమ్మటం లేదు. అందుకని వారంతా ఈయన ప్రవక్త కాదు, దైవ కుమారుడు కాదు, యూదుల రాజుగా వచ్చువాడు బెత్లెహేములో పుడతాడని ప్రవక్తలు ప్రవచించారు, కానీ గలిలయలోని నజరేతులో పుడతాడని ఏ ప్రవక్త అయినా ప్రవచించలేదు అని వారితో వాదము వేసుకున్నారు. కానీ ప్రభు దైవ కుమారుడని ఆయన చేసిన అద్భుతాలను బట్టి కూడా నమ్మలేదండి ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు కూడా. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. రక్షకుడు శ్రమనొందగా దేశంబు తక్షణము చీకటయ్యెన్, రక్షకుడు మృతి నొందగా తెరచినిగి రాతి కొండలు పగిలెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. వారంతా ప్రభువును గురించి ప్రవక్తలందరూ తమ లేఖనాలలో వ్రాసిన మాటలను నమ్మలేదు. ప్రకృతిలో జరిగిన మార్పులు చూసి కూడా నమ్మలేదు. వాళ్ళ కళ్ళ ఎదుట అంతటి కఠినత్వం కలిగి ఉన్నారండి అప్పటి ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు. దైవకుమారుడైన యేసు ప్రభు యొక్క మహాత్మ్యము తెలుసుకోలేక సమాధిరాయికి ముద్ర వేసి సీలు వేశారు. ధర్మశాస్త్రము తెలిసియుండు కూడా అర్థం చేసుకోలేని మందమతులయ్యారండి. ప్రభువును సమాధి చేసిన 3వ రోజున ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలంతా కలిసి వారు సిద్ధపరచుకున్న సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి దగ్గరకు వెళ్ళారు. సమాధికి అడ్డుగా ఉన్న రాయి మన కోసం ఎవరు తొలగించగలరు అని అనుకుంటూ యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాయి ప్రక్కకు దొర్లింపబడి ఉండటం ఈ స్త్రీలు చూశారు. వారంతా లోపలికి వెళ్ళినప్పుడు ప్రభు అయిన యేసు దేహము వారికి కనిపించలేదండి. ఆ స్త్రీలంతా ఎంతగానో ఆశ్చర్యపడిపోయి ఎటూ తోచకుండా ఉన్నారు. అప్పుడు ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 దేవదూతలు ఈ స్త్రీల దగ్గరికి వచ్చినప్పుడు వారు భయపడ్డారు. ఆ దేవదూతలు ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకండి, సజీవుడైన యేసుక్రీస్తును మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, మృతులలో నుండి ఆయన సజీవుడిగా లేచాడు. యేసుక్రీస్తు గలిలయలో ఉండి మీకు బోధించిన మాటలను జ్ఞాపకం చేసుకోనండి. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపబడతాడు అని యేసు మీకు చెప్పి ఉన్నాడు కదా, ఆ మాటలను మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఆ 2 దేవదూతలు సమాధి దగ్గరకు వచ్చిన స్త్రీలతో మాట్లాడారు. ప్రభువు గలిలయలో బోధించిన మాటలను ఈ దేవదూతలు ఆ స్త్రీలకు జ్ఞాపకం చేస్తున్నారండి. దేవదూతలు మాటలు విన్న ఆ స్త్రీలు ప్రభువు గలిలయలో బోధించిన మాటలన్నీ అప్పుడు గుర్తుకు తెచ్చుకున్నారు. తర్వాత సమాధి నుండి శిష్యుల దగ్గరకు తిరిగి వెళ్ళారు. ఆ సమాధి దగ్గర దేవదూతలకు వారికి మధ్య జరిగిన సంభాషణ అంతా 11 మంది శిష్యులకు అక్కడ ఉన్న వారికి తెలియపరిచారు. ప్రభువు మృతి నుండి లేచి పునరుత్థానుడయ్యాడని మగ్దలేనే మరియా, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియా, ఇంకా కొంతమంది స్త్రీలు అపోస్తలులకు అక్కడ ఉన్న విశ్వాసులకు తెలియపరిచారు. కానీ అక్కడ ఉన్న వారికి ఈ స్త్రీలు చెప్పే మాటలు వారికి వెర్రితనంగా అనిపించాయి. స్త్రీలు చెప్పిన మాటలు విని పేతురు, యోహాను పరిగెత్తుకొని తోటలోని సమాధి దగ్గరకు వచ్చారు. వారితో పాటు మగ్దలేనే మరియు కూడా ఆ సమాధిలో ప్రభువుని వెతికింది, కానీ కనపడలేదు. పేతురు, యోహాను కూడా ఒకరి తర్వాత ఒకరు ఆ సమాధిలో ప్రవేశించారు. అక్కడ అరిమత యోసేపు ప్రభువు దేహమునకు చుట్టిన నార వస్త్రములు ఒకచోట, ఆయనకు కట్టిన తల రుమాలు ఒకచోట చుట్టి పెట్టి ఉండటం వారు చూశారు. కానీ వారికి దేవదూతలు కనిపించలేదు.
వారు యేసు దేహము ఆ సమాధిలో లేకపోవటం చూసి ఆశ్చర్యం కలిగించింది. కానీ ప్రభు బోధించిన మాటలు వారికి జ్ఞాపకం రాలేదు. ఆయన మృతులలో నుండి ఖచ్చితంగా లేస్తాడు అని లేఖనాలలో ఉన్న మాటలు కూడా గ్రహించలేకపోయారు, గుర్తుకు కూడా రాలేదు. ఆ తర్వాత పేతురు, యోహాను అక్కడ నుండి ఇది ఏమై ఉంటుంది అని విస్మయం కలిగి ఇంటికి వెళ్ళారు. సమాధి దగ్గర నుండి ఎవ్వరు వెళ్ళినా మగ్దలేని మరియ మాత్రం వెళ్ళలేదు. ఈమెకు ప్రభువు 7 దయ్యాలను వెళ్ళగొట్టాడు. అప్పటి నుండి ఆమె ప్రభువును వెంబడించింది. ఆ సమాధి దగ్గరే ఉండి ఆమె ఏడుస్తూ సమాధిలోకి వంగి చూసింది. సమాధి లోపల తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు ప్రభువుని పెట్టిన స్థలములో తలవైపు ఒకరు, కాళ్ళవైపు ఒకరు కూర్చుని ఉన్నారు. వారు మగ్దలేని మరియను చూసి, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ఆమె ఎంతగానో దుఃఖిస్తూ వారితో మాట్లాడుతూ, అయ్యా, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు, వారు ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియటం లేదని ఆమె యథాలాపంగా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ యేసు నిలబడి ఉన్నాడు. కానీ మగ్దలేనే మరియా ఆయన యేసు అని గుర్తించలేకపోయింది. మగ్దలేని మరియా ప్రభువు తనను గురించి దేవదూతలతో మాట్లాడుతున్న విధానము ప్రభువుని ముగ్ధుని చేసిందండి. అందుకనే ఆయన వెంటనే, అమ్మా, ఎందుకు ఇక్కడ ఉండి ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు మగ్దలేనే మరియా ఆయన తోటమాలి అని అనుకొని, అయ్యా, నీవు ప్రభువుని తీసుకుని వెళ్ళి ఉంటే ఎక్కడ ఉంచావో నాతో చెప్పు, నేను ఆ ప్రభువుని ఎత్తుకుని వెళతాను అని మాట్లాడింది. వెంటనే యేసు ప్రభు ఆమెను చూస్తూ మరియా అని పిలిచాడు. వెంటనే మరియా ప్రభు స్వరము గుర్తుపట్టి ఎంతో సంతోషంతో హెబ్రీ భాషలో రబ్బునీ అని పిలిచింది. అంటే బోధకుడా అని పిలిచింది. నేను తండ్రి దగ్గరకు వెళ్ళలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అని చెప్పాడు. మనం గమనించినట్లయితే ప్రభు బోధించిన కాలంలో నా గొర్రెలు నా స్వరము వినును అని ప్రభు చెప్పినట్లుగా ప్రభు స్వరము మగ్దలేని మరియమ్మ గుర్తుపట్టి బోధకుడా అని అరిచిందండి. ఈమె ప్రభువుని ఆత్మతో సత్యముతో వెంబడించిన స్త్రీ ఈ మగ్దలేని మరియా. యేసు ప్రభువు 3వ రోజున మృత్యుంజయుడిగా లేచిన తరువాత ముందుగా మగ్దలేని మరియకు దర్శనం అనుగ్రహించాడండి. ప్రభువు ఆమెతో మాట్లాడుతూ, మరియా, నీవు మన సహోదరుల దగ్గరకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన తండ్రి దగ్గరకు ఎక్కిపోవచ్చున్నానని వారికి తెలియపరచమని చెప్పారు. అప్పుడు మగ్దలేనే మరియా సహోదరుల దగ్గరకు వెళ్ళి నేను ప్రభువును చూశాను అని చెప్పింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు మరియతో నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన తండ్రి దగ్గరికి వెళుచున్నాను అని చెప్పారు. అంటే ప్రభువు అందరికీ బోధించేటప్పుడు, ప్రజలారా, నేను పరమన ఉన్న తండ్రి దగ్గర నుండి వచ్చాను కనుక నా బోధనలు విని నన్ను నమ్మి విశ్వాసముంచిన వారు నా తండ్రిని కూడా నమ్మి విశ్వాసముంచిన వారుగా ఉంటారు అని బోధించారు. అదేవిధంగా ప్రభువు ఏర్పరచుకున్న శిష్యులు ఆయన మాటలు విని నమ్మి విశ్వసించి ఈ వెంబడించిన వారంతా ప్రభువు తండ్రి ఒక్కరే అని తెలుసుకున్నారు కనుక ప్రభువు నీ తండ్రి నా తండ్రి, నా దేవుడు మీ దేవుడు అని మగ్దలేని మరియతో మాట్లాడాడండి. పరమతండ్రి దైవకుమారుడైన యేసు ప్రభువు ఒక్కరే అని వారు విశ్వసించారు కనుక ప్రభువు ఆ విధంగా మగ్దలేని మరియతో మాట్లాడాడు. మనము వాక్యములో గమనించినట్లయితే ప్రధాన యాజకులు, పరిసయ్యులు సమాధిరాయికి సీలు వేసి భద్రపరిచిన పరమాత్మని కుమారుడైన యేసు ప్రభువు సమాధి నుండి 3వ రోజున మృత్యుంజయుడై లేచి బయటికి వచ్చాడండి. ఈయన ఈ సర్వలోకమును తన వాక్కులతో సృష్టించినవాడు, తన చేతితో మానవులను నిర్మించుకున్నవాడు, పరమ నుండి వచ్చి పాపుల కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు. ఆయన సర్వాంతర్యామి, సర్వోన్నతుడు. అట్టి మహిమాన్వితుడైన యేసుక్రీస్తుకు ఈ సమాధిరాయి అడ్డుగా ఉండగలదా అండి? కొండలను పర్వతాలను సృష్టించిన
ఆ పరమశిల్పి అయిన ప్రభువుకి ఏదీ కూడా ఈ సృష్టిలో అడ్డు లేదు. ఎందుకంటే ఆయనే సర్వలోక సృష్టికర్త, సర్వాంతర్యామి, నిరంతరము ఉన్నవాడు, అనువాడు కనుక. సజ్జనుడైన అరిమత యోసేపు ప్రభువు పరమతండ్రి దగ్గర నుండి వచ్చిన వాడిని నమ్మి మానవ రూపములో ఉన్న దైవ కుమారుడైన యేసుక్రీస్తును ఈలోకరీత్యా సమాధి చేసిన భాగ్యవంతుడండి. అట్టి సమాధిని శీలతో భద్రమ చేసిన యాజకులు, పరిసయ్యులు దేవుని గుర్తించని మూర్ఖులు, కఠినాత్ములు. అందుకనే ప్రభువు వారిని సర్పసంతానమా అని పిలిచి, మీరు నరకమును ఎలాగ తప్పించుకోగలరు అని మాట్లాడాడు. తరువాత భాగంగా ప్రభువు పునరుత్థానుడైన తరువాత శిష్యులకు తనకు తాను కనపరుచుకున్న విధానం గురించి మరలా మనం ధ్యానించుకుందామండి. ఆ పరమ తండ్రి ఈ సత్యవాక్కులను వినివారిని ప్రేమించి ఆదరించి సదాకాలము కాచి కాపాడి రక్షించి ఆయన ప్రేమ అనే పాదులో పెంచి పెద్ద చేయాలని ప్రభుయేసు నామములో వేడుకుంటున్నానండి. హల్లెలూయా, ఆమేన్.